హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో అయితే షేప్ పట్టి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు దీంట్లో డౌట్స్ ఏమైనా వచ్చినా, ఎలా కటింగ్ ఫుల్ వీడియో కావాలని చెప్పినా నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, మీకు కరెక్ట్గా కొలత బ్లౌజ్తో ఎలా కటింగ్ చేసుకోవాలో, ఎలా మార్కింగ్ చేసుకోవాలో మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు నేను టేప్తో కూడా కొలిచి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అయితే ఇక్కడ అసలు అనేది 7.5 ఉంది. నేను ఖర్చుతో సహా 10 పెట్టుకున్నాను. చూడండి, ఇలా మార్కింగ్స్ అయితే ఇలా చేసుకున్నాను 10 ఇలా. ఓకే, అయితే మనము ఇప్పుడు ఒక షేప్లో అయితే గీసుకుందాము. కరెక్ట్గా పెట్టుకొని ఇలా షేప్లో గీసుకున్న తర్వాత మనకు చాలా ఈజీగా అయితే కటింగ్ అయిపోతుంది. ఎక్కువ అప్ అండ్ డౌన్స్ ఉండకుండా చాలా కరెక్ట్గా అనేది మన షేప్ పట్టి వస్తుందండి. ఇప్పుడు చూడండి, పైన 10 ప్లస్ కింద కూడా 10 వచ్చింది. చూడండి, అయితే మనకు ఫస్ట్ వచ్చి లాంగ్ లెంత్ అండి. మనకి ఇక్కడ 4.5 పెట్టుకోండి. ఫస్ట్ వచ్చే స్టార్టింగ్ మనకు లైన్ వచ్చేసి 4.5. మనం డౌన్కి వెళ్ళే లైన్ వచ్చేసి మనకు 4 అండి. ఎప్పుడు కూడా ఒక షేప్లో అనేది రావాలి కాబట్టి ఇప్పుడు మనము కొంచెం డౌన్గా గీసుకోవాలండి. చూడండి, ఇలా ఒక షేప్లో అయితే గీసుకున్నాను. ఇంతేనండి, షేప్ పట్టి అయితే తయారైపోయింది. చూడండి, ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చూద్దామండి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను డబల్ ఫోల్డింగ్ వేసానండి. క్లాత్ అయితే చూసుకోండి, ఇలా డబల్ ఫోల్డింగ్ వేసిన తర్వాత నేను ఇప్పుడు చూడండి 4 ఫోల్డింగ్ వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం క్లాత్ని అయితే సెట్ చేసుకోవాలండి. ఎక్కడ ముడతలు అనేది రాకుండా మనం నీట్గా చేసుకోవాలి. కింద మనం ఒక లైన్తో అనేది ఇలా మార్కింగ్ చేసుకొని అది కట్ చేసేసుకోవాలండి. మనకు నీట్గా అనేది వస్తుంది. ఎక్కువ అప్ అండ్ డౌన్స్ అవ్వకుండా నీట్గా అనేది వస్తుందండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుందాము. ఇలా ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని ఆ హ్యాండ్స్ ఎంత ఉన్నాయో అవి మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. మీడియంగా ఉండే వాళ్ళకి మీటర్ క్లాత్ సరిపోతుందండి. మనకు ఇంకా పెద్దగా కావాలంటే ఎక్కువ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మీడియంగా ఉండే ఆమెకే కుడుతున్నాను కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. చూడండి, కరెక్ట్గా అయితే మనకు ఖర్చుతో సహా సరిపోతుంది. ఇక్కడ సేమ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్ హ్యాండ్ ఉన్న దగ్గరికి మనం ఇలా మార్కింగ్స్ చేసుకోవాలండి. చూడండి, ఇవైతే ఎల్బో హ్యాండ్స్ కాదు, షార్ట్ హ్యాండ్స్ అండి. నేను షార్ట్ హ్యాండ్స్ చూపిస్తున్నాను. మీకు ఎల్బో హ్యాండ్స్ కటింగ్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా అయితే చూపిస్తాను. చూడండి, ఇలా అస్సలకైతే మార్కింగ్ చేసుకున్నాను. ఇలా ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని ఒక షేప్లో అయితే మనం గీసుకోవాలండి. నాకు ఇక్కడ ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేనైతే గీసేస్తున్నాను. మీరు కొంచెం స్లోగా అయితే ప్రయత్నిస్తే తప్పకుండానే వస్తుందండి. ఎక్కడ ప్రాబ్లం అనేది రాకుండా చాలా చక్కగా అయితే మనం మార్కింగ్ చేయవచ్చు. చూడండి, షేప్ అయితే తీసిస్తాను చక్కగా. ఇలా తీసిన తర్వాత ఒకసారి మొత్తం ఇప్పుడు కలిపేసుకొని మనం ఇప్పుడైతే కటింగ్ చేసుకుందాము. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది. మనకు షేప్ పట్టి కటింగ్ ప్లస్ మనకు హ్యాండ్స్ మొత్తం 2 చాలా ఈజీగా అయిపోయాయండి. చూడండి, హ్యాండ్స్ చూపిస్తున్నాను, 8 ఉన్నాయి. ఇప్పుడు చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనకు హ్యాండ్ మెజర్మెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు టేప్తో కొలిచి మీకు నెంబర్స్తో సహా చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్.
మనకైతే కటింగ్ అయితే అయిపోయింది. చాలా సింపుల్గా అయితే చూపించాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. షేప్ పట్టి హ్యాండ్స్ మీకు రెండు అర్థమైతే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి సరికొత్త వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.